మనం పరలోకానికి వెళ్లకుండా మనల్ని ఆపేసే 7 గుంటనక్కలు. మొదటి గుంటనక్క ఏంటిది? పోయిన వారం మనం మాట్లాడుకున్నాం కదా. మనం పరలోకానికి వెళ్లకుండా మనల్ని ఆపేసే మొట్టమొదటి ప్రధానమైన గుంటనక్క ఏంటిది? అహంకార దృష్టి, అనగా ప్రౌడ్ లుక్, గర్వముతో కూడిన మాటలు, గర్వంతో కూడిన చూపులు, గర్వంతో కూడిన ప్రవర్తన. అది మనల్ని ఏం చేస్తుందంటే మనము పరలోకానికి వెళ్లకుండా మనల్ని ఆపేస్తుంది. పోయిన వారం చాలా అంశాలు మనం తెలుసుకున్నాం. నాశనానికి ముందు ఏం నడుస్తుంది? గర్వము. ఘనతకు ముందు వినయం నడుస్తుంది. ఈరోజు మనలో చాలామంది జీవితాలు దేవునికి దగ్గరగా వండుకుంటా దేవునికి దూరం అయిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మన హృదయాలలో ఉన్న గర్వము. ఈ గర్వం ఏం చేస్తుందంటే దేవుని సన్నిధిలో నిన్ను కుదురుగా ఉండనివ్వదు. దేవుని సన్నిధికి నిన్ను సమయానికి తీసుకొని రాదు. దేవుని సన్నిధిలో నువ్వు హెచ్చింపు కలిగిన మాటలు మాట్లాడే విధంగా నిన్ను చేస్తుంది. ఇంకా ఈ గర్వం ఏం చేస్తుందంటే నువ్వు ఇతరులు చెప్పిన మాటలు నువ్వు వినకుండా చేస్తుంది. కొంతమంది ఏదైనా ఒక పని చెప్పారనుకోండి, గర్వం ఏం చేస్తుందంటే నేను ఆ పని చేయనివ్వకుండా చేస్తుంది. గర్వానికి ఉన్న అతిపెద్ద భయంకరమైన దురలక్షణం ఏంటంటే ఎవరైనా ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు ఆ మాట నువ్వు వినవు. ఎందుకంటే నీలో ఎంతో కొంత గర్వం ఉంటుంది కాబట్టి. ఆ వ్యక్తి చెప్పిన మాట నేను ఎందుకు వినాలి? అతను చెప్పినట్టే చేయాలా? ఆమె చెప్పినట్టే నేను చేయాలా? నాకు నచ్చినట్టు నేను చేయకూడదా? ఇది ఏ లక్షణం అంటే ఏ వ్యక్తిలో అయితే గర్వం ఉంటుందో ఆ గర్వానికి ఉన్న లక్షణం ఏంటిది? ఇతరుల మాట నువ్వు వినేటట్లుగా చేయదు. మనం ఆ విధంగా ఉండడానికి వీలులేదు. ఉదాహరణకి ఏదైనా ఒక సేవకుడు నీకు ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు ఆ మాట 10 సార్లు చెప్పించుకుంటారు కొంతమంది. చెప్పిన వెంటనే వినే బుద్ధి ఉండదు. చెప్పిన వెంటనే ఆ మాటకు లోబడదాం అనే ఆలోచన ఉండదు. ఏం చేస్తారు? 10 సార్లు అదే మాట చెప్పించుకుంటారు. అది దేనికి సాదృశ్యము? గర్వానికి సాదృశ్యము. ఒక సేవకుడు ఏదైనా దేవుని సన్నిధిలో ఏదైనా పని చేయమని చెప్పినప్పుడు, లేదా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయమని చెప్పినప్పుడు, లేదా వాక్యం చదవమని చెప్పినప్పుడు 10 సార్లు చెప్పించుకుంటారు. ఎందుకు అంటే సేవకుడు నన్ను బ్రతిమలాడాలి అనే ఉద్దేశంతోనా? చాలామందిని చూశాను ఇలా. నేను ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు 10 సార్లు ఆ పాస్టర్ గారు చెప్పాలన్నమాట. అరే నాన్న రారా ప్రార్థన చేసుకో, అరే అమ్మ ప్రార్థన చేసుకో, 10 సార్లు చెప్పలేంటే దీనికి ఆ పాస్టర్ గారు నాకు 10 సార్లు చెప్పాలి. ఆ పాస్టర్ గారికి ఏది ఒడిగిపోయేది ఏమి ఉండదు. 10 సార్లు చెప్పడం వల్ల ఆ పాస్టర్ గారిని నేను బతిమలాడుతున్నానని నువ్వు అనుకుంటున్నావు, కానీ నిజానికి ఏంటో తెలుసా? నీలో గర్వం ఉండడం వల్ల నువ్వు సేవకుని మాట ఆలకించట్లేదు. అది చిన్నవారైనా పెద్దవారైనా మాట ఆలకించలేని తత్వం ఎవరిలోనైనా ఉంది అంటే ఆ వ్యక్తి గర్వం ఉంది. డబ్బును బట్టి గర్వం కానీ, అందాన్ని బట్టి గర్వం కానీ, మాటలు బట్టి గర్వం కానీ, ఆస్తిపాస్తులు బట్టి గర్వం కానీ, ఏ గర్వం ఆ వ్యక్తిలో ఉన్నా ఆ వ్యక్తి ఏం చేస్తాడు? మాట వినడానికి ఇష్టపడడు. మన సంఘంలో ఏ ఒక్కరు కూడా ఆ విధంగా ఉండడానికి వీలేదు. అలాగే మనం పరలోకానికి వెళ్లకుండా ఆపేసే రెండవ గుంటనక్క కోసం మనం ఈ సమయంలో తెలుసుకుందాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం నుండి కొన్ని విషయాలు మనం చూద్దాం. అని బయటికి తీసుకెళ్ళిపోండి. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా మొట్టమొదటి చూడ అవేవనగా అహంకార దృష్టియు, కళ్ళల్లాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములు, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. పోయిన వారం మనం మాట్లాడుకున్నాం. అహంకార దృష్టి దేవునికి అసహ్యమైనవి. అది దేవుడు ఏమాత్రం ఇష్టపడడు. అది దేవుడి దృష్టిలో నీచమైనది. ఈరోజు మరొక్కసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని సేవకుడు కానీ, లేదా నీ ఇంటిలో ఉన్న పెద్దలు కానీ ఏదైనా నీకు ఒక మాట చెప్పినప్పుడు నువ్వు వినలేదు అంటే దాని అర్థము నీలో గర్వము ఉన్నది అని అర్థం. దేవుడి మందిరంలో ఉంటున్న వారు కూడా చాలా సందర్భాల్లో దేవుని సేవకుడు పదే చెప్పిన మాట వినరు. దేనికి? దేవుని సేవకుడు ఏదైనా నీకు ఒక మాట చెప్పాడని అది ఎవరి కోసం?
చెప్పండి, ఎవరి కోసం? మీకోసమా కాదా? ప్రార్థన చేయమంటే అబ్బా నేను ప్రార్థనకి రానండి. వాక్యం చదవండి, అబ్బా నేను వాక్యం చదవనండి. ఇప్పుడు వెంటనే చెప్తారా? వెంటనే చెప్పరు. 4-5 సార్లు 10 సార్లు వాళ్ళని అమ్మా ప్రార్థన, అమ్మా వాక్యం, అమ్మా రండి 10 సార్లు చెప్తే కానీ దేవుడి మందిరంలో అడుగు పెట్టరు. అది దేవునికి సూచన, గర్వానికి సూచన. నీలో ఉన్న గర్వమే నేను దేవునికి దూరం చేసేస్తుంది. కాబట్టి ఆ గర్వం మనం కలిగి ఉండడానికి వీలు లేదు. అలాగే రెండవది కళ్ళల్లాడు నాలుక. ఏంటిది రెండవది? ఏంటిది? కళ్ళల్లాడు నాలుక అంటే ఏంటి చెప్పండి? కళ్ళల్లాడు నాలుక అంటే ఏ లయింగ్ టంగ్, అంటే అబద్ధములాడే నాలుక అని అర్థం. ఏంటిది? అబద్ధములాడే నాలుక. దయచేసి మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను, వాక్యాన్ని విన్నప్పుడు మీ ఆలోచనలు ఏవి పెట్టుకోవద్దు. ఆలోచన ఇక్కడ లేకపోతే దయచేసి బయటికి వెళ్ళిపోండి. నిర్లక్ష్యంగా ప్రభు సన్నిధిలో కూర్చోవద్దు, ఆవలింతలు తీయొద్దు, అదో పెద్ద దెయ్యం. దేవుని వాక్యం చెప్తున్నప్పుడు ఆవలింతలు తీస్తున్నారు, వెళ్ళి మొహం కడుక్కొని లోపలికి వచ్చి కూర్చోండి. దేవుని వాక్యం వింటున్నప్పుడు ఆవలింతలు తీయడం అలాంటి పనులు చేయకండి, అది పెద్ద దెయ్యం. ముందే చెప్తున్నాను, ఆ దెయ్యాన్ని బయట వదిలేసి బయట లోపలికి రండి. ఇంట్లో రాత్రి అంతా అర్ధరాత్రి వరకు సినిమాలు, టీవీ సీరియళ్ళు చూస్తారు, దేవుని మందిరానికి వచ్చి ఆవలింతలు పెడతారు. దేవుని మందిరం అంత నిర్లక్ష్యం అయిపోయింది కొంతమందికి. దయచేసి ఆ విధంగా ఉండొద్దు. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినండి. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు శ్రద్ధగా వినండి. వాక్యం బోధిస్తున్నప్పుడు శ్రద్ధగా వినండి. ఆ వాక్యం మిమ్మల్ని ఏం చేస్తుంది? సరైన మార్గంలో మిమ్మల్ని నడిపిస్తుంది. రెండవది కళ్ళల్లాడు నాలుక అంటే అబద్ధములు చెప్పే నాలుక. ఈ అబద్ధాలు చెప్పే నాలుక నేను ఏం చేస్తుంది? ఒకసారి చూద్దాం. ఇది దేవునికి ఇష్టమైందా కాదో చూద్దాం. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనము. అబద్ధములాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనలు ఆయనకిష్టలు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటంట? అబద్ధములు చెప్పేవారన్నా, అబద్ధములాడే పెదవులన్నా దేవునికి అసహ్యము. ఈ రోజున ఈ దినాల్లో చాలామందికి అబద్ధాలు ఆడే ఒక ప్యాషన్ అయిపోయింది. ప్రతిదానికి ఒక అబద్ధం మాట్లాడడమే. నోటికి ఏ మాట వస్తే ఆ మాట చెప్పేయడమే. ఏమ్మా ఎక్కడికి వెళ్ళావు? పలానా దగ్గరికి వెళ్ళానండి. నిజమేనా? ఉట్టినే, అంతా ఉట్టినే, అబద్ధం. ఏమ్మా దేవుని మందిరానికి రాలేదు అంటే నాకు చాలా బిజీ అండి. నిజమేనా? ఉట్టినే, ఇంట్లో కాలక్షేపం చేస్తున్నావు. కానీ దేవుడి మందిరానికి రావడం అంటే నీకు నిర్లక్ష్యం, దానికి అబద్ధం. ఏమో మందిరానికి ఎందుకు లేట్ అయింది రావడం? ఏమయ్యా ఎందుకు లేట్ అయింది రావడం అంటేనండి ఇంట్లో చాలా పని ఉందండి. యాక్చువల్లీ నేను టైంకే రెడీ అయిపోయాను కానీ పరిస్థితులు సహకరించలేదు. అవునా? నువ్వు దేవుని మందిరానికి వచ్చే టైంకి నువ్వు నిద్ర లేస్తే ఏ టైంకి వస్తావు దేవుని మందిరానికి? దానికి కూడా అబద్ధమే. మరి కొంతమంది దేవుడు వాడిని దీవించిన తర్వాత దేవుని స్తుతించడం మానేస్తారు. ఏమమ్మా దేవుడు దీవించాడు కదా, ఏమయ్యా దేవుడు దీవించాడు కదా, ఏ దీవినండి, ఏం వస్తుందండి మాకు? దేవుడు ఇచ్చాక కూడా దేవుడు ఇవ్వలేదు అని కొంతమంది ఏం చేస్తారు? అబద్ధాలు చెప్తారు. అది కూడా దేవునికి అసహ్యమైనది. దానివల్ల ఏమవుతుందో తెలుసా? నీ నోటి మాటను బట్టి నువ్వు ఆ ప్రతిఫలాన్ని అనుభవిస్తావు. జాగ్రత్త. అబద్ధాలు ప్రభువుకి హేయములు. దానివలన నువ్వు దేవుని దృష్టిలో ఒక అబద్ధికుడిగా మిగిలిపోతావు, అసహ్యుడిగా మిగిలిపోతావు. దేవుని దగ్గర నుంచి ఆయన కృపను నువ్వు పొందుకోలేని వ్యక్తిగానే నువ్వు ఉండిపోతావు. కాబట్టి అబద్ధాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. బైబిల్ గ్రంథంలో కూడా కొంతమంది అబద్ధాలు చెప్పారండి. ఏమవుతుందిలే, ఎవరు చూడలేదులే అని చెప్పి అబద్ధాలు చెప్తే దేవుడు వారిని కఠినంగా శిక్షించాడు, కఠినంగా బాధ పెట్టాడు. దేవుడు అడిగాడు, ఏమయ్యా నువ్వు అబద్ధం ఆడావు. ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి కూడా పర్సన్ టు పర్సన్ కూడా చాలామంది అబద్ధాలు చెప్తూ ఉంటారు. ఉదాహరణకి ఎవరైనా ఒక వ్యక్తి నేను చూసి సంతోషించి దేవుడి నుంచి బలి దీవించడమ్మా, దేవుడికి మహిమ కలుగును కాకంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? ఏం దీవెనండి, దేవుడు మమ్మల్ని ఏం దీవించాడు? అలాగే ఇప్పుడు దేవుడు దీవించాడు కదా, దేవునికి మహిమ కలుగును కాక అనే మాట వాడి నోటి నుంచి రాదు. కొంతమంది దేవుడు దీవించినా సరే దేవుడు దీవించాడు అని మాట చెప్పడానికి కూడా ఏమవుతారు? ముందుకు రారు.
అలాంటి వాళ్ళని చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. అరే దేవుడు దీవించాడు కదా, దేవుడు దీవించినప్పుడు దేవుడు దీవించాడని గర్వంగా చెప్పుకోవడం మానేసి ఏంటి వీరు ఇలా మాట్లాడుతున్నారు అనిపిస్తుంది. ప్రతిదానికి అబద్ధమే. భర్తతో అబద్ధాలు చెప్తారు, భార్యతో అబద్ధాలు చెప్తారు, సంపాదించినప్పుడు అబద్ధాలు చెప్తారు, దేవుడు దీవించినప్పుడు అబద్ధాలు చెప్తారు. ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉండి ప్రభు సన్నిధిలో నువ్వు కూర్చున్నావు? ఒకసారి ఆలోచన చేయి. ప్రతిదానికి అబద్ధాలు చెప్తున్నావా? ప్రతిదానికి మోసపు మాటలు పలుకుతున్నావా? ప్రతిదానికి కూడా నువ్వు ప్రభు సన్నిధిలో నువ్వు ఒక అబద్ధికుడిగానే కనిపిస్తున్నావా? ఒకసారి ఆలోచన చేయి. దేవుడు అంటున్నాడు, అబద్ధములు ఆయనకు హేయములు, ఆయనకు అసహ్యం అంట అబద్ధం చెప్పడం. ఈరోజు నువ్వు ప్రతిదానికి అబద్ధం చెప్తావే, ప్రతిదానికి అబద్ధాలు మాట్లాడేస్తావే, ప్రతిదానికి నోటికి ఏటొస్తే అది చెప్పేస్తున్నావే. మరి దేవుడి దృష్టిలో నువ్వు ఎలాగుంటున్నావు ఒకసారి ఆలోచన చేయి. మరి కొంతమంది ఏదైనా ఒక వస్తువు తీసుకున్నప్పుడు లేదా ఒకరి దగ్గర డబ్బులు తీసుకున్నప్పుడు ఏమంటారు తెలుసా? బ్రదర్ 2 రోజులు ఇచ్చేస్తాను బ్రదర్ నీకు. ఎన్ని రోజులు? 2 రోజుల్లో నీకు ఇచ్చేస్తానండి, 5 రోజులు, వారం, 10 రోజుల్లో మీకు ఇచ్చేస్తాను అంటారు. మరలా అడ్రస్ ఉండరు, మరలా అడ్రస్ ఉండదు. నువ్వు ఆ వ్యక్తి దగ్గర ఏం చెప్పి డబ్బులు తీసుకున్నావు? నీకు 5 రోజులు ఇచ్చేస్తాను, 10 రోజులు లేదా 1 నెల రోజుల్లో నీకు ఇచ్చేస్తాను బ్రదర్, ఇచ్చేస్తాను సిస్టర్ అని చెప్పి డబ్బులు తీసుకుంటూ వారాలు గడిచిపోతాయి, నెలలు గడిచిపోతాయి, సంవత్సరాలు గడిచిపోతున్నా నువ్వేం చెయ్యు? ఆ వ్యక్తికి నువ్వు తీసుకున్న డబ్బులు మాత్రం మరి నువ్వు ఇవ్వవు. తీసుకున్నప్పుడు మాత్రం ఎన్నో కబుర్లు చెప్తావు, ఇవ్వడానికి మాత్రం చేతులు రావు. డబ్బులు ఇచ్చే విషయంలో, డబ్బులు తీసుకునే విషయంలో కూడా అబద్ధములు చెప్పేవారు. దేవునికి అసహ్యులు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9-10 వచనాలు. ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి, ఎలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వారి పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎలాగ ఉన్నామంట? తమ్ముడు వచ్చి వెళ్ళిపోతున్నాడు, కొంచెం కూర్చోవచ్చు. ఓకే, మనము ఒకరితో ఒకడు అబద్ధాలు చెప్పుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే ఈరోజు నువ్వు కలిగి ఉన్న జీవితము ప్రాచీన స్వభావం అంతా దేవుడు తీసేశాడు. నీలో ఉన్న పాత జీవితం అంతా దేవుడు తీసేసి నీకేం చేశాడు? నూతన స్వభావం, నవీన స్వభావమును దేవుడు నీకు అనుగ్రహించాడు. దేవుడు నీకు అనుగ్రహించాడు కాబట్టి నువ్వు మరలా ఒకరితో ఒకడు అబద్ధాలు చెప్పుకోవడం మానేసాయి. ఇప్పటి వరకు మాట్లాడుకున్న అబద్ధాలు చెప్పడంలో నీ అంత దిట్టంగా లేరు. కొంతమంది అబద్ధాలు చెప్తే ఎలా ఉంటుందో తెలుసండి? గోడ కట్టిన నాగార్జున సిమెంట్తో గోడ కట్టినట్టు ఉంటుందంట. ఒక సేవకుడు చెప్తాడు, ఆడవారు అబద్ధాలు చెప్తేనంట ఇటు బిర్లా సిమెంట్ నాగార్జున సిమెంట్తో ఆ గోడ కట్టినట్టు అంత స్ట్రాంగ్గా చెప్తారంట. అది అబద్ధం అని ఎవరో కనిపెట్టలేరంట, అంత భయంకరంగా అబద్ధాలు చెప్తారంట. మగవాళ్ళు ఇలా అబద్ధం చెప్తే అలా దొరికేస్తారంట. నిజమేనంటారా? నిజం అన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒప్పుకున్నారు. నిజమే. కొంతమంది నేను చూశాను, ఆడవారు అబద్ధాలు చెప్తే ఎలా ఉంటుంది, ఇంకా నిజమేనేమో నమ్మించేస్తారు. కానీ వాళ్ళకి తెలియదు, అవతల వ్యక్తికి తెలిసిపోయింది నేను అసలు విషయం. కొంతమంది నాతో మాట్లాడుతున్నప్పుడు చాలామందికి అబద్ధాలు చెప్తారండి. అబద్ధాలు చెప్తాను, నాకు తెలుసు అవి అబద్ధం అని. నేను ఏం మాట్లాడను, చెప్పని ఎంతవరకు చెప్తారో చెప్పని అబద్ధాలు. తెలుసు అబద్ధం చెప్తున్నారని. వాళ్ళ ఫ్యామిలీ కోసం అబద్ధం చెప్తారు, వాళ్ళ సంపాదన కోసం అబద్ధం చెప్తారు, వాళ్ళ ఉద్యోగాల కోసం అబద్ధం చెప్తారు. దేవుని సేవకునితో చెప్పినప్పుడు దేవుడు సేవకునికి బయలుపరచడు అంటారా? చెప్పండి. దేవుడి సేవకుడికి దేవుడు ఏం చెప్పకుండానే దేవుడి సేవకుడు వాడబడిపోతున్నాడు అంటారా?
అనుకుంటారు సేవకుడు కూడా అబద్ధాలు చెప్పేస్తారు, అందరికీ అబద్ధాలు చెప్పి నమ్మించేస్తున్నాం, మన విషయం ఎవరికి బయటికి తెలియదులే నమ్మించేస్తున్నాం అనుకుంటారు. కానే కాదు, నువ్వు అనుకుంటున్నావు ఎవరికి తెలియదని, కానీ దేవుడు ప్రతిదీ తన సేవకునికి బయలుపరుస్తూనే ఉంటారు. మరొకసారి చెప్తున్నాను, దేవుని సంగమా, హెచ్చరిస్తూ మాట్లాడుతున్నాను, మనలో ఏ ఒక్కరు కూడా అబద్ధములతో మీ జీవితాన్ని గడపడానికి వీలు లేదు. దేవునికి ఇచ్చినప్పుడు యథార్థంగా ప్రవర్తించు, దేవునికి ఇచ్చినప్పుడు యథార్థంగా చెప్పు. ప్రతిదానికి అబద్ధం ఎందుకు? మీ పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు మిమ్మల్ని చూసే తయారవుతారు. మీరు అబద్ధాలు చెప్తే, మీరు ఒక అబద్ధం చెప్తే వాడు 10 అబద్ధాలు చెప్తాడు మీ ఇంట్లో. జాగ్రత్త. మీరు సంపాదించే విషయంలో అబద్ధాలు చెప్తే వాడు సంపాదించడం నీకు అబద్ధాలే చెప్తాడు. జాగ్రత్త. దేవుని మందిరానికి రాలేనప్పుడు మీరేం చేయాలి చెప్పండి. ఉదాహరణకి మీ పిల్లలు దేవుడి మందిరానికి రాకపోతే మీరేం చేయాలి? నువ్వు నిజంగా నీ బిడ్డను ప్రేమించే తల్లివి అయితే, నిజంగా దేవుని ప్రేమించే వ్యక్తివి అయితే నువ్వేం చేయాలి? వాడిని దండించి దేవుని మందిరానికి పంపించాలి. అబ్బే, ఇప్పుడు తల్లులు తండ్రులు అలా లేరు. పాస్టర్ గారు అడిగితే వీళ్ళు వెనకేసుకొని వస్తున్నారు. ఎవరిని? పిల్లల్ని. వాడికి లేనిపోయిన రోగాలు అంటించేస్తారు. లేదండి మా అబ్బాయికి అస్సలు బాగాలేదండి. ఏమైందమ్మా? ఫుల్ ఫీవర్ అండి. అవునా? అదేమో చక్కగా ఇంట్లో టీవీ వేసుకొని చూస్తున్నాడు, ఫుల్ ఫీవర్ అంట. చాలామంది తల్లిదండ్రులు తమ బిడ్డలను ఏం చేస్తున్నారు? వంకర మార్కులు నడిపిస్తున్నారు. జాగ్రత్త, రేపు భయంకరమైన శాపము నీ మీద తెచ్చుకుంటావు. అబద్ధములాడే పెదవులు మనకి దూరం అవునుగాక. ఆమేన్. బైబిల్లో కొంతమంది అబద్ధాలు ఆడారు. వాళ్ళ జీవితంలో ఏమైందో ఒకసారి చూద్దాం రండి. నీ జీవితంలో మంచి రోజులు చూడాలనుకుంటున్నావు. 1 పేతురు 3 అధ్యాయము 10-11 వచనాలు. 1 పేతురు 3 అధ్యాయము. నీ జీవితంలో నువ్వు మంచి రోజులు చూడాలన్నా, క్షేమకరమైన దినాలు చూడాలన్నా నువ్వేం చేయాలో చూడండి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వారు చెడ్డదాన్ని పలకకుండా తమ నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తమ పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానం వెతికి దాని వెంటాడవలను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు మంచి దినాలు చూడాలనుకుంటున్నావా నీ యొక్క జీవితంలో? ఎప్పటి వరకు నీ జీవితం పాడైపోయింది, ఎప్పటి వరకు నీ జీవితం పతనం అయిపోయింది, ఆశీర్వాదం చూడలేదు, దీవెనలు చూడలేదు, ఎప్పుడు అదే జీవితం కలిగి ఉన్నావు. అయితే ఈరోజు నీకు ఒక శుభవార్త. ఒకవేళ నువ్వు జీవితంలో మంచి దినాలు చూడగలిగితే, నా జీవితంలో నేను జీవానికి చూడాలనుకుంటున్నాను, ఆశీర్వాదం చూడాలనుకుంటున్నాను అని నువ్వు అనుకున్నట్లయితే దేవునికి చెప్తుంది ఏంటో తెలుసా? నీ మాటలు జాగ్రత్తగా ఉన్నాయి. నీ నోటి మాటలు జాగ్రత్తగా ఉండని. కపటమైన మాటలు నీ నోటి నుంచి రానివ్వద్దు. పిచ్చి పిచ్చి మాటలు రానివ్వద్దు. అబద్ధపు మాటలు నువ్వు పలకొద్దు. అప్పుడు నీ జీవితంలో మంచి దినాలు నువ్వు చూస్తావు. ఇంకా దేవుని వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. ఒక వ్యక్తి ఉన్నాడండి, చూద్దాం ఒకసారి మీకు చూపిస్తాను. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం నుండి. అందరూ తీసారా? 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం 20వ వచనం నుండి. తీసుకొని వచ్చిన కొంచెం మైక్లో చదువుతారా? కొంచెం గట్టిగా చదువు. నయమాను తీసుకొని వచ్చిన వాటిని యెహోవా జీవము తోడు నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏమైనాను తీసుకుందని అనుకొని
రాగానే వాటిని తీసుకొని ఇంటిలో దాచి వానికి సెలవీగా వారు వెళ్ళిపోయేది. అతను లోపలికి పోయి తన యజమాని ముందర నిలవగా ఎలీషా వాణిని చూచి, గెహజీ, నీ వెచ్చటి నుంచి వచ్చితవని అడిగినందుకు వాడు, నీ దాసుడినైన నేను ఎచ్చడానికి పోలేదా నేను. అంతటి ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి, నా మనస్సు నీతో కూడా రాలేదా, వస్త్రములను ఎడ్లను సంపాదించుకున్నటకు ఇది సమయమా? కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును అని చెప్పగా, వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా యొద్ద నుండి బయటకు వెళ్ళెను. ఇక్కడ ఒక వ్యక్తి మనకి కనిపిస్తున్నాడు. ఎవరంటే గెహజీ. ఈ గెహజీ ఎవరంటే ఎలీషా యొక్క శిష్యుడు. ఎలీషా ఎవరు? ఏలియా యొక్క శిష్యుడు ఎలీషా. ఎలీషా యొక్క శిష్యుడు గెహజీ. అదవుతుందా? అయితే ఏలియా అనేకమైన అద్భుతాలు చేసినప్పుడు ఏలియా కంటే డబల్ పోర్షన్ ఆఫ్ మిరాకిల్స్, డబుల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఎవరికి ఉన్నాయంటే ఎలీషాకు ఉన్నాయి. ఇప్పుడు ఎలీషా తర్వాత ఎలీషా కంటే ఎక్కువ అద్భుతాలు, ఎలీషా కంటే ఎక్కువ ఆశీర్వాదాలు తీసుకోవాల్సిన ఈ వ్యక్తి ఎవరంటే ఈ యొక్క గెహజీ. అందరూ ఆవిర్చాడు. ఎవరు? ఈ గెహజీ. అమ్మ, నిద్ర వస్తే దయచేసి వెళ్ళి మొహాలు కడుక్కొని లోపలికి రండి. ఎవరు కూడా దయచేసి నిద్ర మొహాలతో దేవుని సన్నిధిలో ఉండొద్దు. రైట్? సో ఎలీషా యొక్క శిష్యుడు ఎవరు? ఈ యొక్క గెహజీ. అయితే దేవుని దగ్గర ఆశీర్వాదాలు, దేవుని దగ్గర నుంచి అద్భుతాలు చేయగలిగే ఒక పొజిషన్కి వెళ్ళవలసిన ఈ గెహజీ ఎలాగైపోయాడంటే, నయమాను అనే ఒక వ్యక్తి ఎలీషా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకోగానే ఎలీషా అంటాడు, యోర్దాను నదిలోకి వెళ్ళి మునుగు, నువ్వు 7 సార్లు మునిగితే నీకు స్వస్థత వస్తుంది అనగానే వెళ్ళి విన్నాడు, మాట విన్నాడు, మునిగాడు. తన దేహముకులో ఉన్న కుష్ఠరోగం అంతా పోయి పసిపిల్లల దేహం వలె అయిపోయింది. అయిపోతే ఆ నయమాన్ అంటాడు, అయ్యా నీకోసం చాలా నేను కానుకలు తీసుకొచ్చాడంటే ఎలీషా అంటాడు, ఈ కానుకలన్నీ కూడా నాకు అవసరం లేదు, దేవుడు నాకు చేయమన్నాడు, నాకు ఏదైతే దేవుడు ఇచ్చాడో అదే నీకు చెప్పాను, నువ్వు వెళ్ళిపోవచ్చు, దేవుడి దీవెన నీతో ఉంటుంది, నువ్వు వెళ్ళిపోవచ్చు అని వెళ్ళిపోతుంటే, ఎలీషా యొక్క శిష్యుడు గెహజీ ఏం చేశాడంటే, ఆ నయమాను తెచ్చిన దుస్తులు, బంగారము, ఆభరణాలు, వెండి, ఇత్తడి ఇవన్నీ కూడా చూసి అతనికి మనసులో ఆశ కలిగి నయమాను వెళ్ళిపోతుంటే నయమాను వెనక పరుగులు తీసుకొని పరిగెత్తుకొని వెళ్ళి ఆ వ్యక్తిని కనుగొని అంటాడు, ఏమని అంటాడో తెలుసా అండి? ఎంత చక్కగా అబద్ధం ఆడుతాడో తెలుసా అండి ఈ యొక్క గెహజీ. అంటాడు నయమాన్తో, నయమాను చూసి, ఏమయ్యా నువ్వు క్షేమంగానే వస్తున్నావా, పరుగులు తీసుకుని వస్తున్నావు, ఏమైంది అంటే, నేను క్షేమంగానే ఉన్నానయ్యా, కాకపోతే ఇప్పుడే మా యజమాని దగ్గరికి, ఎవరి దగ్గరికి? ఎలీషా దగ్గరికి, దైవజనుడి దగ్గరికి 2 వచ్చారు, 2 శిష్యులు వచ్చారు, ఎఫ్రాయిం నుంచి వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఇప్పుడే రావడంతో వాళ్ళకి ఏదైనా ఇవ్వడానికి మా సేవకుని దగ్గర ఏమీ లేవు, కాబట్టి నన్ను పంపించి ఆ సేవకుని ఆ నయమాన్ దగ్గర ఏమైనా తీసుకొనిరా అని చెప్పి నన్ను పంపించాడు అనగానే ఆ నయమాను నిజమేనేమో అని నమ్మేసి ఏం చేశాడంటే గెహజీకి కొన్ని వస్తువులు ఇచ్చి, బట్టలు ఇచ్చి, బంగారం ఇచ్చి, ఇత్తడి ఇచ్చి, ఏదైతే కావాలో అన్ని వస్తువులు ఇచ్చి పంపించాడు. పంపించేసిన తర్వాత అవన్నీ ఇంటికి తీసుకొని వచ్చేసాడు. ఎవరు? గెహజీ. ఇచ్చినవన్నీ ఇంటికొని తీసుకొని వచ్చి ఇంట్లో దాచేసుకున్నాడు. మళ్ళీ ఎవరికి కనిపించుకోరు కదా, కొంతమంది ఉంటారు. ఎవరైనా ఏదైనా ఇస్తే కనీసం వాళ్ళు ఇచ్చారు అని కూడా చెప్పకుండా ఏం చేస్తారు, ఇంట్లో మొత్తం దాసేయడమే, ఇంట్లో దాచేస్తారు. ఎవరికి కనిపించదు. కొంతమందికి అదో మనసు ఉంటుంది, మరి ఏదేటో అర్థం కాదు. లోకస్తులు అంటారు కదా, అమ్మో ఉన్నాయని చూస్తే మనిషి కళ్ళు పడిపోతాయేమో అన్నట్టు కొంతమంది బిహేవ్ చేస్తారు. ఏది దేవుడిచ్చినా దేవుడి సన్నిధిలో సాక్ష్యం చెప్పడు. దేవుడు ఎంత దీవించినా దేవుడు ఇచ్చాడని చెప్పి అంత ఇంట్లో తోసిడమే, అంత దాచేసుకుంటారు. ఎవరు ఈ టైపు? గెహజీ టైప్ అనమాట.
అయితే ఆ నయమాన్ దగ్గర నుంచి ఏదైతే తెచ్చుకున్నారో అంతా ఇంట్లో దాచేసుకున్నారు. దాచేసుకొని ఎలీషా దగ్గరికి వచ్చి చేతులు కట్టుకొని నటించేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? నటించేస్తున్నాడు. ఇంట్లో అంతా ఎలా పడితే అలా ఉంటారు కొంతమంది. దేవుని సేవకు దగ్గరికి వచ్చేసరికి నటించేస్తారు. గెహజీ టైప్ అన్నమాట. నా మాటలు కొంచెం కఠినంగా ఉంటాయి, తప్పదు, కానీ దేవుని వాక్యం అది చెప్తుంది. దేవుని స్వరూప్యంలో మనం మారాలంటే మనలో ఉన్న పాత రోత జీవితాన్ని మనం ఖచ్చితంగా విడిచిపెట్టేసేయాలి. మీకు తేనెతో పూసిన మాటలు నేను చెప్పాను అనుకోండి, దేవుడు నన్ను అడుగుతాడు లెక్క. నేను నిన్ను ఒక సంఘానికి కాపరిగా ఉంచాను కదా, నా వాక్యము ఖండించబడినప్పుడు నువ్వు ఖండించుకుంటే తేనెతో పూసిన మాటలు ఎందుకు చెప్పావు అని దేవుడు నన్ను అడిగాడు అనుకో, నేను దేవునికి లెక్క చెప్పాలి. దేవుడు నా తోలు తీసేస్తాడు, నాకెందుకు అంత బాధ? నేను దేవుని చేత ఎందుకు తోలు తీయించుకోవడం? దేవుడు నాకు ఏం చెప్పమన్నాడో అది నేను ఉన్నట్టుగా చెప్తాను. మీరు దాన్ని ఏం చేయాలి? రిసీవ్ చేసుకొని దాన్ని తీసుకొని వాక్యానుసారంగా బ్రతకడానికి ఇష్టపడాలి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ గెహజీ ఎలీషా దగ్గరికి వచ్చి ఏమీ తెలియనట్టు చేతులు కట్టుకొని ఉన్నాడంట. అప్పుడు ఎలీషా అడుగుతున్నాడు, గెహజీ ఎక్కడికి వెళ్ళావు? నేను ఎక్కడికి వెళ్ళలేదా? గెహజీ ఎక్కడికి వెళ్ళలేదా? చెప్పండి. చైతు ఎక్కడికి వెళ్ళలేదా? గెహజీ వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? నయమాన్ దగ్గర అన్నీ తీసుకోవడానికి వెళ్ళాడు, తీసేసుకున్నాడు, ఇంటిలో దాచేసుకున్నాడు. ఇప్పుడు ఎలీషా దగ్గరికి వచ్చి అంటున్నాడు, నేను ఎక్కడికి వెళ్ళలేదయ్యా, ఇక్కడే ఉన్నాను. అవునా? ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను. అవునా? అవునయ్యా. నువ్వు ఆ దాసుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ నయమాను గుర్రము దిగి రథమును దిగి నీ దగ్గరికి వచ్చినప్పుడు నా ఆత్మ నీతో కూడా రాలేదా? ఏంటిది? నువ్వు ఎక్కడికి వెళ్ళలేదని చెప్తున్నావే, నువ్వు ఎక్కడికి వెళ్ళావో ఆ స్థలముకు నా ఆత్మ నీతో కూడా రాలేదా? నువ్వు నా శిష్యుడివి, నేను ఎల్లప్పుడూ నీకోసం ఆలోచిస్తూ ఉంటాను, ఎల్లప్పుడూ నీకోసం ప్రార్థిస్తూ ఉంటాను, ఎల్లప్పుడూ నీ కొరకు విజ్ఞాపన చేస్తూ ఉంటాను. నువ్వేం చేస్తున్నావో, ఎలాంటి వాడువో, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో ప్రతిదీ దేవుడు నాకు బయలుపరుస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళావో నాకు బాగా తెలుసు. దేనినైతే నయమాను, ఏ రోగమునైతే నయమాను పోగొట్టుకున్నాడో, ఇదిగో దేవుడి పక్షమున నిలబడిన దైవజనునికి నువ్వు అబద్ధం చెప్పడం ద్వారా ఏ కుష్ఠరోగం అయితే నయమాను పోగొట్టుకున్నాడో అదే కుష్ఠరోగం నీకు వస్తుంది అని చెప్పగానే, తను ఒక్కడికే కాదండి ఆ కుష్ఠరోగం, ఎవరికంట? తన సంతానం అంతా కూడా సర్వకాలము. గెహజీ తర్వాత తన పిల్లలకి, తన మనవలకి, తన మునుమనవలకి అంతా. ఇంకో విషయం తెలుసా? ఈరోజు చాలామంది మనం బయట చూస్తూ ఉంటాం, కుష్ఠరోగం కలిగిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ ఎవరి సంతానం తెలుసా? గెహజీ సంతానం. సర్వకాలం అని దేవుడు చెప్పేశాడు అంతే. ఇంకెప్పటికీ సర్వకాలం వారికి ఆ కుష్టి అలాగే ఉంటుంది. కారణం ఏంటి? గెహజీ తన జీవితంలో కుష్టి రోగము తెచ్చుకోవడానికి కారణం ఏంటి? తనతో పాటు తన కుటుంబ సభ్యులందరికీ, తన వంశం అంతా, తన సంతానం అంతా సర్వకాలము కుష్టి రోగం తెచ్చుకోవడానికి కారణం ఏంటి? కేవలం ఒకే ఒక్క అబద్ధం. ఈ అబద్ధం ఎంత భయంకరమైందో చూడండి. ఈ అబద్ధం ఏం చేస్తుంది? నీకు లేనిపోని రోగాలను తెచ్చిపెడతారు. ఒకసారి ఒక ఊరిలోని ఒక అమ్మాయికి పెళ్లి సంబంధం చూస్తున్నారు. పెళ్లి సంబంధం చూస్తే చాలా కాలానికి ఆ అమ్మాయికి ఒక సంబంధం సెట్ అయింది. సంబంధం సెట్ అయితే ఆ వచ్చిన అబ్బాయి చాలా మంచివాడు, చాలా కోటీశ్వరుడు. అమ్మాయి యొక్క గుణలక్షణాలు చూసి ఏమీ లేకుండానే ఆ అమ్మాయిని నేను వివాహం చేసుకుంటానండి అని చెప్పి ఆ కుటుంబంతో చెప్పాడు. కుటుంబంతో చెప్పిన తర్వాత ఆ ఊరు వాళ్ళందరూ కూడా సంతోషించారు, ఇంటి వాళ్ళందరూ కూడా సంతోషించారు. ఎప్పటి నుంచి ఈ అమ్మాయికి వివాహం కోసం చూస్తున్నాం, మరి దేవుని యొక్క కృపను బట్టి ఈ అమ్మాయికి చక్కని వివాహ సంబంధం సెట్ అయింది అని చెప్పి అందరూ సంతోషిస్తున్నారు. సంతోషిస్తుంటే ఆ ఊరిలో మరొక కుటుంబం ఉంది. ఆ కుటుంబం ఏంటంటే వీళ్ళకి మంచి జరుగుతుందని ఓర్వలేని కుటుంబం. కొంతమంది ఉంటారుగా, మనకి మంచి జరుగుతుందంటే మన చుట్టూ ఉన్నవారు తట్టుకోలేరు కొంతమంది. దేవుడు అన్నాడు, నిన్ను వలే నీ పొరుగు వాడిని ద్వేషించు. దేవుడు వాక్యం చెప్తుంది కదా. నిన్ను వలే
వాక్యాలు బాగా తెలుసు మనకి, కానీ పాటించం. నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించని దేవుని వాక్యం చెప్తుంటే మనదంతా రివర్స్ అనమాట. ఏం చేస్తాం? ఆడు బాగుపడితే తట్టుకోలేం. అయితే ఆ ఊరిలో ఉన్న ఒక వ్యక్తి తట్టుకోలేక ఎవరైతే పెళ్లి సంబంధం కలుపుకున్నారో వాళ్ళతో వెళ్ళి చెప్పాడంట ఒక చిన్న అబద్ధం. ఇది ఒక చిన్న అబద్ధం. ఏ అబద్ధం తెలుసా? మీరు వెళ్ళారు కదా ఇంటికి, ఆ అమ్మాయిని మీరు చూశారు కదా, మీకు విషయం తెలుసా ఇంతకాలం ఆ అమ్మాయికి ఎందుకు పెళ్లి కాలేదో అంటే, ఏమోనండి ఆమె పేదవాళ్ళని ఎవరు చేసుకోలేదంట, మా అమ్మాయి అయితే చాలా మంచిదంట కదా అని. అయ్యో మీరు మోసపోయారండి, ఆమె పేదరాలని పెళ్లి చేసుకోలేదు, ఆల్రెడీ ఆ అమ్మాయికి వేరే వాళ్ళతో అఫైర్ ఉంది, అందుకే ఆ అమ్మాయిని ఎవరూ చేసుకోవడానికి ముందుకు రాలేదు. మీరేమో చూస్తే అమాయకుల్లాగా ఉన్నారు, మీరు వెళ్ళి ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. ఈ మాట చెప్పగానే ఎవరైనా ఎలాగా ఉంటారు చెప్పండి? అయితే వెంటనే ఈ పెళ్లి కొడుకు వాళ్ళకి ఫోన్ చేశారు. ఫోన్ చేసి, అమ్మ మీ అమ్మాయి కోసం ఒక విషయం తెలిసింది, కాబట్టి మేము ఈ వివాహం చేసుకోవాలనుకోవట్లేదు, మ్యాచ్ క్యాన్సిల్ చేసుకుని అని చెప్పేశారండి. ఒక బంగారు భవిష్యత్తులోకి వెళ్ళవలసిన ఒక అమ్మాయిని ఒక అబద్ధం ఏం చేసింది? తన జీవితంలో దీవెనలు చూడకుండా ఆపేసింది. ఈ రోజున చాలామంది మనుషులు ఒకరు బాగుపడితే చూసి ఓడవలేని వారు ఏం చేస్తారో తెలుసా? లేనిపోని అబద్ధాలు చెప్పేసేవారు. నువ్వు మంచిగా ఒకరి దగ్గర పేరు తెచ్చుకుంటే చాలు, చూసి ఓడవలేని వారు, నీకోసం చెడ్డగా పలికేవారు ప్రపంచంలో చాలామంది, నీ చుట్టూ చాలామంది ఉంటారు. జాగ్రత్త. ఒకవేళ నీకోసం ఎవరైనా ఒక మాట చెప్పినప్పుడు అది నిజమో కాదో మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అది మీరు చూసినవన్నీ వాస్తవాలు కావు, చూసినవన్నీ వాస్తవాలు కాదు, ఇది గ్రహించండి. ఎవరో ఏదో చెప్పారని ఆ మాట పట్టుకుని వెళ్ళి మీరు ఇలా జరిగిందంటే కదా, అందుకే మేము ఇలా చేసాము, ఇక్కడి నుంచి మీకు మాకు సంబంధం లేదు, మనకి రిలేషన్ లేదు ఇంకా అని చెప్పి సంబంధాలు తెంచేసుకోకండి. అది ఎంతవరకు నిజం, అది ఎంతవరకు అబద్ధం? కొంతమంది ఊహించేసుకొని ఏదో చెప్తే ఆ ఊహను, ఆ చెప్పిన దాన్ని ఊహించేసుకొని ముందే మనసులో ఏం చేస్తారు? ద్వేషాలు పెంచేసుకుంటారు, కక్షలు పెంచేసుకుంటారు. దేనికి? కేవలము ఒక అబద్ధం బట్టి. అది నిజమో కాదో కూడా తెలుసుకోండి. ఆ చెప్పిన వాడు ఎలాంటిదో బాగా తెలుసు, చెప్పిన ఆవిడ ఎలాంటిదో బాగా తెలుసు, అయినా ఆవిడ మాటలు అతని మాటలు వింటారు. ఆ అబద్ధాలు నమ్మే జీవితాలను నాశనం చేసుకుంటారు. మరలా చెప్తున్నాను, మీరు చూసినవన్నీ కూడా నిజాలు కానే కావు. ఉదాహరణకి మీకు అర్థమైనట్టు చెప్తాను. నా దగ్గరికి కొంతమంది ప్రార్థన చేసుకోవడానికి వచ్చారు, కొంతమంది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. నా దగ్గర కొంతమంది ప్రార్థన చేయించుకోవడానికి వచ్చారు. ఆ ప్రవీణ్ చూస్తుండే. కొంతమంది ప్రార్థన చేయించుకోవడానికి వచ్చారు. అయితే వాళ్ళలో చిన్నపిల్లలు కూడా ఉన్నారు. అయితే నాకు చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం, సండే స్కూల్ మినిస్టర్ అంటే చాలా ఇష్టం, మీకు అందరికీ తెలిసిన విషయం అది. అయితే చిన్నపిల్లలకి ఏం చేశానంటే, నేను చిన్నపిల్లలందరికీ కూడా ఒక్కొక్క చాక్లెట్ నేను ఇచ్చాను. అర్థం చేసుకోండి, ఒక్కొక్క చాక్లెట్ నేను పిల్లలందరికీ ఇచ్చాను. అయితే ఒక్కొక్కరికి ప్రార్థన చేస్తున్నాను, ఒక్కొక్కరికి చాక్లెట్ ఇస్తున్నాను. అయితే ఒక యవనస్తురాలు వచ్చింది. ఆ యవనస్తురాలు రాగానే ఆమెకు నేను సెకండ్ ఇచ్చి చక్కగా 4-5 చాక్లెట్లు ఇచ్చాను. ఏం చేశాను? 4-5 చాక్లెట్ పిల్లలందరికీ ఒక్కొక్క చాక్లెట్ ఇచ్చాను. ఈ అమ్మాయికి మాత్రం చక్కగా సెకండ్ ఇచ్చి ఒక 4-5 చాక్లెట్లు ఇచ్చి ఆమెను పంపించేశాను. దూరం నుంచి ఎవడో చూశాడు. ఈ పాస్టర్ గారు దొరికారా నాకు ఈరోజు. ఏం దొరికారు? పిల్లలందరికీ ఒక్కొక్క చాక్లెట్ ఇచ్చాడు. ఆ అమ్మాయి రాగానే ఆ అమ్మాయికి సెకండ్ ఇచ్చాడు, ఆ అమ్మాయికి చాక్లెట్లు ఇచ్చాడు. ఒకటి కాదు, ఎన్ని 3-4 చాక్లెట్లు ఇచ్చాడు. దొరికాడు ఆ పాస్టర్ గారు. ఎంతకాలమో మంచోళ్ళలాగా, ఎంతకాలమో మంచి మంచి ప్రసంగాలు చేసి దొరికాడు. ఈ విషయం అర్జెంటుగా చెప్పాలి. అక్కడ చూసిందేంటి అది కదా. అసలు వాస్తవానికి అక్కడ జరిగిందేంటో చెప్తాను చూడండి. పిల్లలందరూ వచ్చారు, పిల్లలందరూ కూడా గోల్ చేస్తున్నారు, అందరికి ఒక్కొక్క చాక్లెట్ ఇచ్చారు. ఆ యవనస్తురాలు వచ్చి, అనియా ఈరోజు నా బర్త్డే అనియా, నా కోసం ప్రార్థన చేయండి అనియా. నేను ప్రార్థన చేసి సెకండ్ ఇచ్చి హ్యాపీ బర్త్డే తల్లి అని చెప్పి పిల్లల్లాగా అందరికీ ఒక్కొక్క చాక్లెట్ ఇస్తే ఏం బాగుంటుందని ఒక 3-4 చాక్లెట్ నాకు ఇచ్చాం. అక్కడ జరిగింది అది. చూసినాడు, ఏం చూశాడు? పాస్టర్ గారు ఆ యవనస్తులకి
ఆహా షేక్ హ్యాండ్ ఇచ్చాడు, ఆహా 4 చాక్లెట్లు ఇచ్చాడు, దొరికాడు పాస్టర్. ఏంటిది? చూసింది నిజమా అబద్ధమా? చెప్పాలి. చూసింది నిజమా అబద్ధమా? హలో, దాన్ని కూడా చెప్పడానికి అంశలో చెప్తారు ఏంటండి? అబద్ధమే కదా. సో ఈ రోజున చాలామంది చూసినవి కూడా నిజాలని నమ్మేసి వాళ్ళ కుటుంబాలను నాశనం చేసుకుంటున్న వాళ్ళు లేరంటారా? ఈ రోజున ఒక వ్యక్తి, ఇద్దరు ఎవరైనా బండి మీద వెళ్తేనే వారు నిజానికి వారి భార్య భర్తలో, అక్క చెల్లెల్లో, ఫ్రెండ్స్లో ఏదో తెలియట్లేదు. కానీ చూసింది నువ్వేం చెప్తున్నావు? 10 మందికి ప్రచారం చేసేస్తున్నావు అబద్ధాలు. అది నిజమో కాదో కూడా నీకు తెలియదు. 10 మందికి ప్రచారం చేసేస్తావు. దానివల్ల ఏమవుతుంది? వారి కుటుంబాలు నాశనం అయిపోదా? వాళ్ళ కుటుంబాలు అవమానపరచబడవా? ఒకసారి ఆలోచించేయండి. నువ్వు చెప్పే ఒక అబద్ధము ఏం చేస్తుంది? కుటుంబాలను నాశనం చేస్తుంది. నువ్వు చెప్పే ఒక అబద్ధము దేవుడి యొక్క సన్నిధి నుంచి నేను దూరము చేసేస్తుంది. గెహజీ దగ్గర ఎలీషా ఎంతో అభిషేకం పొందుకోవలసిన వ్యక్తిగా ఉండవలసిన వ్యక్తి ఏం చేశాడు? ఒక అబద్ధముతో అభిషేకము పోగొట్టుకున్నాడు, అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నాడు. మరలా చెప్తున్నాను, దేవుని సేవకునిగా దేవుని సన్నిధిలో ఏ ఒక్కరు కూడా తెగించకండి అబద్ధాలు చెప్పడానికి. దేవుని సేవకునికి తెలియదు కదా మన కోసం చెప్పి అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నం చేయకండి. కొన్నిసార్లు మీరు చెప్పే అబద్ధం ఏమవుతుందో తెలుసా? ఆ సేవకుడు నమ్మినట్లయితే ఆ సేవకుడు దాన్ని బట్టి ప్రార్థన చేస్తాడు. ఉదాహరణకి మీకు అందరికీ అర్థం అవడం కోసం చెప్తున్నాను. ఉదాహరణకి దేవుడు మీకు మంచి ఉద్యోగం ఇచ్చాడు, మంచి సంపాదన ఇచ్చాడు. ఆ సేవకుడు అడిగా, ఏమో బాగానే ఉంది కదా కుటుంబం, దేవుడు అప్పటికన్నా ఇప్పుడు నిన్ను దీవించాడుగా అంటే, అప్పటికన్నా పర్లే కదా, దేవుడు మంచి నీకు శాలరీ ఇస్తున్నాడు కదా అంటే, లేదు పాస్టర్ గారు అప్పుడులాగే. ఏంటిది? లేదు పాస్టర్ గారు అప్పుడులాంటి శాలరీయే, అప్పుడు ఎలా అంత వచ్చిందో ఇప్పుడు అంతే, అస్సలు పెరగలే అన్నారు అనుకోండి. ఆ సేవకుడు ఏం చేస్తాడు? అయ్యో ప్రభువా, ఈ దోశలను దీవించి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, లేదా ఈ దోశను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, చాలా తక్కువ శాలరీ వస్తుందంట, ఎంతో కొంచెం పెంచి ప్రభువాన్ని ప్రార్థన చేస్తాడు. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? తన సేవకుడికి అబద్ధం. మీకు సేవకుడు అంటే అంత ప్రాముఖ్యమండి బైబిల్ గ్రంథంలో. ఎందుకంటే దేవుడు అభిషేకించి వాడుకున్న వ్యక్తి సేవకుడు. అందుకే దేవుని సేవకుడికి ఎవరైనా తప్పు చెప్పినా, అబద్ధాలు చెప్పినా, సేవకుల్ని ఏడిపించినా, ఒకే పని పెట్టుకొని లేదా సేవకునికి వేరే వేరే పేర్లు పెట్టి మాట్లాడినా ఆ సేవకుడి కోసం దేవుడు ఊరుకోడు. ఒకసారి ఎలీషా అభిషేకం పొందుకొని ఏలియా దగ్గర తన శిష్యుని ఎలీషా అభిషేకం పొందుకొని వస్తుంటే కొంతమంది కుర్రోళ్ళండి ఏమంటారు తెలుసా? బోడివాడా, ఓ బోడివాడా అని చెప్పి పిలుస్తారు. అంటే బట్టతలోడా, ఓ బట్టతలోడా అని పిలిస్తే ఎలీషా నిల్చొని అభిషేకించబడిన దైవజనుని మీరు హేళన చేస్తారా అని చెప్పి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే వెంటనే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఎలుగుబంటిని పంపించి అక్కడ ఎవరెవరైతే దేవుడి సేవకుని కామెంట్ చేస్తాడో వాళ్ళందరినీ తిని పడేలా చేసేస్తాడు దేవుడు. వాళ్ళందరినీ నాశనం చేసేస్తాడు దేవుడు. అంత అభిషేకం దైవజనుని మీద ఉంటుంది. కాబట్టి దైవజనుని కోసం తప్పుగా మాట్లాడడం కానీ, నిజం తెలుసుకోకుండా మాట్లాడడం కానీ, తప్పుడు విషయాలు ప్రచారం చేయడం కానీ ఎవరు కూడా దయచేసి చేయవద్దు. ఏ సేవకుని కోసం కూడా తప్పుగా మాట్లాడడానికి వీల్లేదు. అభిషేకించబడిన దైవజనులను మీరు ఎలాగ తీర్పు తీరుస్తారు, ఎలా మాట్లాడతారు తప్పుగా, లేనిపోయిన అబద్ధాలు కల్పించేసి, అది మంచి పద్ధతి కానే కాదు. అయితే ఇంకా ఏమైంది? అబద్ధాలు చెప్పడం వల్ల ఇంకా ఏమవుతుందో చూడండి. ఆదికాండము 4వ అధ్యాయము. ఆదికాండము 4వ అధ్యాయం తీసారా? 4వ అధ్యాయము 9వ వచనము. 8వ వచనం కూడా. కయీను తన తమ్ముడైన హేబేలు వారు పొలంలో ఉన్నప్పుడు కయీను అతని చంపెను. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడని కయీను అడగగా అతడు, నేను ఎరుగనయ్యా, నా తమ్ముడికి నేనైనా కాపలా కాస్తున్నా, సెక్యూరిటీ గార్డ్నా అనేను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నాకు మొరపెట్టుచున్నది, కావున నీ తమ్ముని రక్తమును
నీ చేతిలో నుండి నోరు తెరిచిన నీవు శపింపబడిన వాడవు. తన సారమును ఇక మీద నీకీదు దిగులుపడుచు ఇందువలెను నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మలనై ఉండును. కావున అతనితో కయీనును చంపిన ఎడల 7 కలుగును. మరి ఎవరైనా కయీను కనుగొని అతను చంపకయుండినట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేసాను. ఇక్కడ మనం చాలమ్మా కయీను హేబేలు ఇద్దరు బ్రదర్స్ని చూస్తున్నాం. అయితే దేవుడు హేబేలును అతని బలిని అంగీకరించాడు, కయీనును తన అర్పణను అంగీకరించలేడు. అయితే హేబేలు మీద కయీనుకి కోపం వచ్చేసింది. ఏమొచ్చింది? కోపం వచ్చేసి ఏం చేశాడంటే కయీను హేబేలును ఒంటరిగా ఉన్నప్పుడు తన పొలంలోని చంపేశాడు. నెత్తి మీద ఒక రాయేసి చంపేశాడు. హేబేలు చచ్చిపోయాడు. చచ్చిపోతే అదే సమయంలో దేవుడైన యెహోవా అంటున్నాడు కయీనుతో, కయీను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా? నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా? దేవుడికి తెలియదా? దేవుడికి తెలుసు కదా. కానీ దేవుడు ఎందుకు అడిగాడు? ఒకవేళ కయీను తన తప్పుని ఒప్పుకుంటాడేమో. ఒప్పుకుంటే తనకి క్షమించి ఒక మంచి జీవితాన్ని మరలా తనకి అనుగ్రహిద్దామని చెప్పి దేవుడి యొక్క ఉద్దేశం. అయితే ఈ కయీను ఏమన్నాడు తెలుసా? దేవుడే అడిగాడు, ఈ తమ్ముడైన హేబేలు ఎక్కడా కయీను అంటే, కయీను అంటున్నాడు ఏమో నాకేం తెలుసు. తెలీదా? కయీనుకి తెలీదా చెప్పండి? ఏం చేశాడు హేబేలు ఏం చేశాడు? చంపి పడేశాడు. చంపేసి అంటున్నాడు నా తమ్ముడు ఎక్కడున్నాడు నాకేం తెలుసు. నా తమ్ముడికి ఏమైనా నేను కావాలి వాడినా సెక్యూరిటీ కన్నా వాడితో పాటు నేను ఉంటాను అనుకున్నావా అని చెప్పి తిరిగి దేవుడితో మాట్లాడుతున్నాడండి. అయితే దేవుడు చూస్తాడు, తను ఒప్పుకుంటాడేమో అనుకున్నాడు, కానీ కయీను ఒప్పుకోలేదు. అయితే దేవుడు శపించాడు. శపిస్తే కయీను అనుకున్నాడు నేను శపించబడ్డాను కాబట్టి ఎవడైనా నన్ను కనుగొంటే వాడు నన్ను చంపేయాలి, ఈ శాపము నాకు ఉండకూడదు, ఈ శాపంతో నేను ఉండకూడదు అనుకుంటే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒరే నువ్వు ఎంత తెలివైనోడు వేట్రా, నేనే నిన్ను శపిస్తే నువ్వేంటిది తప్పించుకోవాలనుకుంటున్నావు అని చెప్పి దేవుడు ఏం చేశాడు తెలుసా? కయీను చావడానికి వీలు లేకుండా దేవుడు చేసేసాడండి. ఎంత భయంకరమైన శాపమో తెలిసింది. ఈరోజు అబద్ధాలు ఆడుతున్నావా? అబద్ధాలు ఆడితే ఏమవుతుంది బ్రదర్? దేవుడు వదిలేస్తాడు అంతే. మోసం చేస్తే ఏమవుతుంది? దేవుడు వదిలేస్తాడు. ఏం చేయడు, వదిలేస్తాడు అంతే. ఏం చేయడు, నిన్నేం చేయడు, వదిలేస్తాడు అంతే. ఎలా తయారవుతావు అంటే అప్పుడు నువ్వు దేశ దిమ్మరిగా తయారవుతావు. పట్టించుకోడు, వదిలేస్తాడు. అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు ఒప్పుకోలేదు, అవకాశం ఇచ్చినప్పుడు దేవుడి సన్నిధికి నువ్వు రాలేదు, అవకాశం ఇచ్చినప్పుడు దేవునికి దగ్గరగా ఉండలేదు, అవకాశం ఇచ్చినప్పుడు నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు బాగు చేసుకోలేదు, అవకాశం ఇచ్చినప్పుడు దేవుడు వాక్యం చేత దేవునితో మాట్లాడుతున్నప్పుడు నువ్వు సరిచేయబడలేదు. ఏం చేస్తాడు దేవుడు? వదిలేస్తాడంతే. కయీను వదిలేశాడు దేవుడు. ఏం చేయలే, వదిలేశాడు. గెట్ అవుట్ అన్నాడంతే. చద్దామన్నా సరే, చచ్చిపోదామన్నా సరే చావు రాలేదంటే కయీనుకి. ఏదో విధంగా చచ్చిపోవాలరా బాబు, ఈ భయంకరమైన జీవితం నాకు వద్దు, అందరూ నన్ను దూషిస్తున్నారు, అందరూ నన్ను హేళన చేస్తున్నారు, దేవుని సన్నిధిలో నేను సరిగ్గా ఉండకపోవడం వల్ల, దేవునికి అబద్ధం చెప్పడం వల్ల నన్ను అందరూ హేళన చేస్తున్నారు, నన్ను ఒంటరిగా చేసేసారు, నేను చచ్చిపోతే బెటర్ అనుకున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు? కయీన్ని వదిలేశాడు. కొన్ని సందర్భాల్లో దేవుడు వదిలేస్తే ఏమవుతుందో తెలుసా? చావు కూడా రాదు నీకు. చచ్చిపోదాం అనుకున్న చావు నీకు రాదు. కయీనికి ఏం చేసి దేవుడు ఒక గుర్తు, ఒక సైన్ ఇచ్చేశాడు. తన నుడితి మీద ఒక సైన్ పెట్టేశాడు. ఎవడైనా ఒకవేళ చంపాలని కయీని చూసినా ఆ గుర్తు చూసి కయీన్ని చంపడం ఇంకా వదిలేస్తాడండి. ఆ జీవితాంతం బాధపడవలసింది. కారణం ఏంటో తెలుసా? ఒక్క అబద్ధం. దేవుని సన్నిధిలో నువ్వు ఒకవేళ తప్పు చేసినట్లేదు, దేవుని సన్నిధిలో ఒప్పుకో. నువ్వు ఒప్పుకోకపోతే దేవుడు ఏం చేస్తాడు? నిన్ను వదిలేస్తాడంతే.
ఇస్కరియోతు దేవుడు ఏం చేశాడు తెలుసా? దేవుడు ఏమీ చేయలేదండి, వదిలేశాడంతే. ఏం చేశాడు ఇస్కరియోతు? వెళ్ళి ఉడేసుకొని చచ్చిపోయాడు. దేవుడు ఏమి శిక్షించాడు ఇస్కరియోతు యోధాని? బైబిల్లో ఉందో శిక్షించలేదు, ఈ శిక్షించలేదు, ఏమనలే. చక్కగా యేసుప్రభు ముద్దెట్టుకున్నట్టు యేసుప్రభుని అప్పగించేశాడు అంతే, వదిలేశాడు దేవుడు. ఏమైంది? తనకు తాను వెళ్ళి ఉరేసుకొని చచ్చాడు. ఏమి అండ దేవుడు. కొన్ని సందర్భాల్లో దేవుడు పదే పదే నీతో మాట్లాడుతున్నప్పుడు, పదే పదే దేవుడు నిన్ను దర్శిస్తున్నప్పుడు, దేవుడు వాక్యం ద్వారా నిన్ను సరిచేయాలని ఇష్టపడుతున్నప్పుడు, నువ్వు మారకపోతే దేవుడు ఏం చేస్తాడు? వదిలేస్తాడు అంతే. జస్ట్ లీవ్ ఇట్, వదిలే, ఆ వ్యక్తిని వదిలే అని చెప్పి దేవుడు ఏం చేస్తాడు? వదిలేస్తాడు. వదిలేయడం వల్ల ఏమవుతుంది? నీ జీవితము నాశనం అయిపోతుంది. జాగ్రత్త. ఒక వ్యక్తి ఏమో అబద్ధాలు చెప్పడం ద్వారా అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నాడు. మరొక వ్యక్తి అబద్ధం చెప్పడం ద్వారా ఏమయ్యాడు? దేశదిమ్మడిగా తిరిగాడు. చచ్చిపోదామన్నా సరే చావు రాలేదు. మరొక వ్యక్తిని నేను మీకు చూపిస్తాను. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము. అననీయను ఒక మనుష్యుడుండెను, తన భార్య అయిన సపీరాతో ఏకమై పొలం అమ్మాడు. ఆయన బయటికి తీసుకెళ్ళిపోయి దయచేసి. కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదం యొద్ద పెట్టాను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వేలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపించుటకు ఎందుకు నీ హృదయమును ప్రేరేపించాను? నీదే కదా. వాడితో చెప్పాను, అననీయ, పడి ప్రాణం విడుగగా వినిన వారికి అందరికీ మిగులు భయం పుట్టెను. అప్పుడు పడుచువారు లేచి వారిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతిపెట్టింది. చాలు. ఇక్కడ మరొక దైవజనుడు అక్కడ వాళ్ళు ఉన్న వాళ్ళందరూ ఏం చేశారంటే, పరిచర్య ముందుకు వెళ్ళడానికి, సంఘము క్షేమాభివృద్ధిలోకి వెళ్ళడానికి వాళ్ళందరూ ఏం చేశారు? వాళ్ళు కలిగి ఉన్న చరస్థిర ఆస్తులన్నీ కూడా అమ్మేసి అపోస్తుల పాదాల చెంత పెట్టడానికి అందరూ కూడా ఒక కమిట్మెంట్ తీసుకొని దేవుని సన్నిధిలో ఉన్నారు. అయితే అక్కడ అననీయ సపీరా అని చెప్పి ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. వీరిద్దరూ కూడా ఏం చేశారంటే, మిగిలిన వారు అందరిలాగే వీళ్ళు కూడా అరే చర్చికి ఏదో ఒకటి స్పాన్సర్ చేద్దాంరా అని చెప్పి ఏం చేశారు? దేవుని సంఘానికి ఏదో స్పాన్సర్ చేద్దామని చెప్పి తన పొలం అమ్మేసి డబ్బు తెచ్చి సేవకుడి దగ్గరికి వచ్చారు. సేవకుడి దగ్గరికి వస్తే ఆ సేవకుడు అడిగాడు, మీరు పొలము ఎంతకైనా అమ్మారు అంటే, అననీయ ఈ సపీరాలు ఏం చేశారంటే, అమ్మిన దానికంటే తక్కువ ఎంతకు అమ్మారో అంతా దేవుని సన్నిధికి తీసుకొని రాకుండా కొంత దాచేసుకున్నారు. కొంత ఏముంచి దేవుని సన్నిధికి తీసుకొని వచ్చి ఆ సేవకుడికి ఇచ్చినప్పుడు ఆ సేవకుడు అన్నాడు, ఇదేంటి ఈ పొలం ఇంతకే అమ్మారా మీరు? ఇంత వచ్చిందండి. పాస్టర్ గారు ఇంతకే వచ్చిందండి. ఇది పాస్టర్ గారు ఇంతకే అమ్మామండి, మా దగ్గర ఇదే ఉందండి, పైసా మా దగ్గర లేదండి. ఏంటంట? పైసా మా దగ్గర లేదు, మాకు ఎంతే వచ్చిందండి అని చెప్పి దైవజనునికి ఇచ్చాడు. దైవజనునికి ఇస్తే అక్కడ దైవజనుడు ఒక మాట అన్నాడు. ఏంటో తెలుసా? మీరు మనుషులతో అబద్ధం ఆడట్లేదు. ఎవరితో అబద్ధం ఆడుతున్నారు? దేవునితోనే మీరు అబద్ధం ఆడుతున్నారు. దేవుడికి తెలియదా మీరు ఎంత కమ్మారో? దేవుడికి తెలియదా నీ హృదయంలో ఎంత దేవునికి ఇద్దామనుకున్నారో? డబ్బుని చూశాక మీరు ఎంత ఇచ్చారో దేవునికి తెలియదా? పరిశుద్ధాత్మ దేవునితో నువ్వు అబద్ధం ఆడుతున్నావు చెప్పగానే అక్కడికక్కడ ఏమయ్యారంటే వాళ్ళు పడి చచ్చిపోయారు. అసలు వీరు మిగతా వారిలాగా దేవుడు ఎంతైతే ఇచ్చాడో అదంతా కూడా దేవుని సన్నిధికి తీసుకుని వస్తే జరిగే పని ఏంటో తెలుసా? దేవుడి సన్నిధిలో వీరందరూ కూడా ఆశీర్వదించబడి రానున్న రోజుల్లోని మిగతా శిష్యుల వలె వీరు కూడా ప్రభు పరిచర్యలో పాలు పంచుకునే అవకాశం వీళ్ళకి వచ్చేది. కానీ ఇప్పుడు ఏమైంది? వారి ప్రాణాలను కోల్పోయారు. కారణం ఏంటంటారు? నరహత్య చేశారా?
వ్యభిచారం చేశారా? త్రాగారా? వ్యసనాలు కలిగి ఉన్నారా? ఏం చేశారు? ఏ అలవాట్లు కలిగి ఉన్నారు? దేవదూషణ చేశారా? ఏం చేశారు చెప్పండి? వాడు ప్రాణాలు కోల్పోవడానికి కారణం ఏంటి చెప్పండి? హలో, ఏంటిది? అబద్ధము. ఈ అబద్ధం ఏం చేసింది? తమను దేవునికి దగ్గరగా లేకుండా మరణానికి అప్పగించేసింది. కారణం ఏంటంటే ఒకే ఒక అబద్ధం. దేవుడు అందుకే బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా రాయించాడు, అవి నాకు అసహ్యము, అవి నాకు అసహ్యము, అవి మీలో ఉండడానికి వీలులేదు. మీరు పరలోకానికి రావాలన్నా, నాతో పాటు మీరు నా రాజ్యములో ఉండాలన్నా, యుగయుగాలు నన్ను స్తుతించాలన్నా, ఆరాధించాలన్నా మీలో ఈ లక్షణాలు ఉండడానికి వీలు లేదు. అవి మంచివి కానే కాదు. దేవుడు చెప్తున్న మాట. ఒక వ్యక్తి ఏమో అబద్ధాలాడి రోగాన్ని తెచ్చుకున్నాడు, మరొక వ్యక్తి ఏమో అబద్ధాలాడి దేశదిమ్మరిగా మారిపోయాడు, మరొక వ్యక్తి ఏమో అబద్ధాలాడి ప్రాణాలే కోల్పోయాడు. చూసారా? ఈ రోజున మనం చాలా ఈజీగా అబద్ధాలు ఆడేస్తున్నాం. అలవాటు అయిపోయింది, మనకి అలవాటు అయిపోయింది అబద్ధాలు ఆడటం. ఆ సిచ్యువేషన్ నుంచి ఎలాగోలా తప్పించుకోవాలి అబద్ధం, ఆ పరిస్థితి నుంచి ఎలాగోలా బయటపడిపోవాలి అబద్ధం. మరి కొంతమంది ఆత్మీయులు కూడా అబద్ధాలు ఆడుతారండి, తెలుసా? బ్రదర్ నాకు బాగాలేదని ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తున్నాను బ్రదర్, అబద్ధం. ఇది ప్రార్థన చేస్తున్నాం, అబద్ధం. ఈ మాట ఎందుకు చేసి చెప్తున్నాను? మనలో ఏ ఒక్కరు కూడా ఆ విధంగా ఉండడానికి వీలు లేదు. ఎవరైనా నిన్ను ప్రార్థన చేయమని కోరేరా, వెంటనే ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేయకుండా మళ్ళా వ్యక్తి కనిపించారు, బ్రదర్ ప్రార్థన చేయి, అయ్యో చేస్తున్నాను బ్రదర్, ప్రార్థన చేస్తున్నాను. ఎన్నిసార్లు మన అబద్ధాలు ఆడలేదు అలాగా? ఎన్నిసార్లు ఇతరులతో నువ్వు ఆ మాట చెప్పలేదు? అయ్యో మీకోసం ప్రార్థన చేస్తున్నామండి, మర్చిపోలేదు మిమ్మల్ని, ప్రార్థన చేస్తున్నాం మీకోసం. అబద్ధం. నువ్వు అబద్ధం ఆడావు, ఆ వ్యక్తి అది నిజమని నమ్ముతున్నాడు, కానీ ఆ వ్యక్తి తన ప్రార్థనకి జవాబు చూడలేకపోతున్నాడు. కారణం ఏంటంటే నువ్వు అబద్ధం చెప్పావు, నిజంగా ప్రార్థన చేయలేదు, అబద్ధాలు చెప్పేశావు. ఆత్మీయులలో కూడా, ఈవెన్ సేవకులలో కూడా, ఈరోజు సేవకులు కూడా ఈ అబద్ధాలు ఆడుతున్నారు. పాస్టర్ గారు ఒక 2-3 రోజులు కనిపించకపోతే చాలు, పాస్టర్ గారు ఏంటంటే అసలు కనిపించట్లేదు, ఏమైనా మీటింగ్లో వాడబడుతున్నారా? అవును బ్రదర్. అవునా? మీటింగ్లో వాడబడుతున్నావా? ఎంత అబద్ధం అండి. పాస్టర్ గారు మీరు అసలు కనిపించట్లేదు, బిజీగా ఉన్నారా? అవును పాస్టర్ గారు చాలా బిజీ అండి, ప్రార్థనలు అండి, తెగ ప్రార్థనలు ఉన్నాయండి, అన్నిటికీ అటెండ్ అవ్వాలి కదా, అందుకే బయటికి రాలేకపోతున్నా. అవునా? అబద్ధం. అవసరం అబద్ధాలు ఆడడం? దేవుని సేవకులుగా ఉంటూ, దేవుడి వాక్యాన్ని బోధిస్తూ, దేవుడి మాటలు చెబుతూ, దేవుడి పక్షాన నిలబడుతూ అబద్ధాలు చెప్పడం లేదంటారు. ఈరోజు మీరు చూడలేదేమో అటువంటి సేవకులు నేను చూశాను. అందుకే ఎవరైనా నన్ను అడిగినప్పుడు ఖచ్చితంగా చెప్పేస్తాను, ఇంటి దగ్గర ఉన్నానంటే ఇంటి దగ్గరే ఉన్నాను, చర్చిలో ఉన్నా చర్చిలోనే ఉన్నాను, ప్రొఫెసర్గా బిజీ లేదు, ఖాళీగానే ఉన్నాను చెప్పండి. ఎందుకు అబద్ధం ఆడడం? ఎందుకు ఆ చిన్న విషయంలో అబద్ధం ఎందుకు చెప్పడం? నువ్వు దేవుని కొరకు వాడబడతానని చెప్పు, లేదా ఖాళీగా ఇంట్లో ఉన్నానని చెప్పు. లేనిపోడు మాటలు ఎందుకు చెప్పడం, అబద్ధాలు చెప్పడం? ఎవరు మోసపుచ్చేస్తున్నావు నువ్వు? దేవుడినే మోసం చేయాలని చూస్తున్నావా? ఒకసారి ఆలోచన చేయండి. ఆ విధంగా ఉండడానికి మనం వీల్లేదు. సామెత గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం. నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు, కోట సాక్షికి అబద్ధములు ప్రియములు. చాలు. నమ్మకమైన వాడు ఏం చేస్తాడంట? నీ ఇంట్లో నమ్మకస్తుడిగా నువ్వు ఉన్నావనుకో, నీ ఇంటిలో ఉన్న భార్యతోనూ, నీ భర్తతోనూ, నీ ఇంట్లో ఉన్న అత్తతోనూ, మామతోనూ, అల్లుడితోనూ, కోడలతోనూ అబద్ధాలు చెప్పు. ఎందుకంటే నువ్వు ఎలాగున్నావు? నమ్మకమైన వ్యక్తిగా నువ్వు ఉన్నావు. నీ ఇంటిలో నువ్వు అబద్ధాలు చెప్పడానికి ఇష్టపడవు. నువ్వు నమ్మకంగా ఉన్నావా? సంఘములో నువ్వు అబద్ధాలు చెప్పవు. హలో, నువ్వు నమ్మకంగా ఉన్నావా? సంఘములో
అయితే నువ్వు సంఘంలో అబద్ధాలు చెప్పనే చెప్పు. సేవకుడి దగ్గర నమ్మకంగా ఉన్నావా, ఆ సేవకుడికి నువ్వు ఎన్నడూ అబద్ధం చెప్పవు. పరిచర్యలో నమ్మకం ఉన్నావా, నీ పరిచర్య కోసం ఎవరికి అబద్ధం చెప్పవు. లేనిపోని విషయాలకు చెప్పవు నువ్వు. మరి అబద్ధాలు ఎవరు చెప్తారు బ్రదర్? కోట సాక్షికి అబద్ధాలు ప్రియములు అంటారు. కొంతమంది మోసపుచ్చేవారు ఉంటారు. వాడికి ఏంటంటే అబద్ధాలు అంటే ప్రాణం. అబద్ధాలు లేకపోతే వాడికి బయటికి వెళ్ళడం. ఏం బ్రదర్ కొంచెం నీరసంగా ఉన్నట్టుంది, ఫాస్టింగ్ ఏమైనా ఉన్నారా? ఉత్తినే ఉండడు. అవును బ్రదర్ ఫాస్టింగ్ ఉన్నాను. అవునా? కొంచెం ఫేస్ జలగగా, ఏంటి బ్రదర్ కొంచెం వీక్గా కనిపిస్తున్నట్టు ఉన్నారు అంటే బాగాలేదండి. అవునా? ఎందుకు ఈ అబద్ధాలు చెప్పండి? నువ్వు యథార్థంగా ప్రవర్తించినప్పుడు దేవుడు నీకు మేలు చేయడా? యథార్థంగా ప్రవర్తించినప్పుడు దేవుడు నీకు ఆశీర్వదించడా? దేవుడు అంటున్నాడు, యథార్థవంతుల కంట ఏ మేలు కొనుగోలు చేయడంట. ఆయన ప్రతీదీ సమకూర్చి చేస్తాడు. మరి ఎందుకు అబద్ధాలు చెప్పడం? ప్రతిదానికి, ప్రతి చిన్న విషయానికి అబద్ధాలు మాట్లాడడం. నీ ఆరోగ్య విషయంలో అబద్ధాలు, నీ సంపాదన విషయంలో అబద్ధాలు, నీ పరిచర్య విషయంలో అబద్ధాలు, నీ సేవకుడి దగ్గర అబద్ధాలు, నీ బంధువుల దగ్గర అబద్ధాలు, నీ ఇంటిలో ఉన్నవారి దగ్గర అబద్ధాలు. ఎక్కడ చూసినా అబద్ధాలేనా? మరి నీలో యథార్థత లేదా? ఇంతకు మనం చదువుకున్నాం కదా, అబద్ధాలు ఎవరు చెప్తారు? ఎవరైతే క్రీస్తుని ఇంకా తమ హృదయంలో అంగీకరించలేదో వారు అబద్ధాలు చెప్తారు. నువ్వు నవీన స్వభావం పొందుకున్నావు, ప్రాచీన స్వభావం పోయింది నీలో నుండి. నువ్వు మంచి స్వభావం పొందుకున్నావు, ఇంకా నీలో అబద్ధాలు ఎందుకమ్మా? ఇంకా ఎందుకయ్యా అబద్ధాలు చెప్తావు నువ్వు? దేవుడు నిన్ను చూస్తున్నాడుగా. నువ్వు యథార్థంగా ఉంటే ఆ యథార్థకు తగిన ప్రతిఫలం దేవుడు ఇస్తాడుగా. యథార్థంగా ఉంటే దేవుడు ప్రతిఫలం ఇస్తాడే ఎవడా? ఖచ్చితంగా ఇస్తాడండి. యోసేపు ఒకసారి ఒంటరిగా ఉంటే 44 భార్య వచ్చింది, కమాన్ లెట్స్ ఎంజాయ్ అంటే యోసేపు అన్నాడు, దేవుడికి విరోధంగా నేను ఎలా పాపం చేస్తాడంటే 44 ఇల్లు ఏం చేసింది తెలుసా? తన భర్తకి అబద్ధాలు చెప్పేసింది. అయ్యా ఈ హెబ్రీయుడు నన్ను హేళన చేస్తున్నాడు అని చెప్తే అప్పటికది రాజు నిజమని నమ్మినా ఆ తర్వాత ఏమైంది? యోసేపు యథార్థంగా ప్రవర్తించడం బట్టి దేవుడు యోసేపుని ఏం చేశాడు? హెచ్చించలేదా? దేవుడు యోసేపును ఆశీర్వదించలేదా? ఆ ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిని చేయలేదా ఆయన? మనం యథార్థంగా జీవిస్తే ఖచ్చితంగా దేవుడు ఏదో ఒక రోజు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మరి ఈ అబద్ధాలు ఎవరు చెప్తారండి? దేవుడు నమ్మిన వారు సత్యమును పలుకుతారు. మరి ఈ అబద్ధాలు ఎవరు చెప్తారండి? చెప్పండి, ఈ అబద్ధాలు ఎవరు చెప్తారు? చూద్దాం ఒకసారి. బైబిల్ గ్రంథంలో ఉంది, యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. చదవండి గట్టిగా. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, ఎవడాడు? మన పక్కన ఉన్నాడా? మన ఇంట్లో వాడా? ఎవడాడు? సాతాను. ఎవడు? సాతాను కోసం దేవుడు ప్రస్తావిస్తున్నాడు అక్కడ. ఆది నుండి వాడు నరహంతకుడు, సత్యం అసలు చెప్పడాడు. ఆ సత్యం అంటే అసహ్యం వాడికి. వాడి అసలు సత్యమే లేదు. మాట్లాడతాడు. వాడు అబద్ధికుడును, అబద్ధాలకు జనకుడునై ఉన్నాడు. చాలు. సాతానుగాడు ఏంటంట? వాడు అబద్ధికుడంట, అబద్ధాలకు జనకుడై ఉన్నాడంట. అంటే ఏడిది జనకుడు? అంటే ఏడిది జనకుడు? అంటే తండ్రి. ఎవరైతే అబద్ధాలు చెప్పేస్తున్నారో, మీ నాన్న ఎవరో తెలుసా? మీ తండ్రి ఎవరో తెలుసా? సాతానుగాడు. అబద్ధాలు ఎవరైతే చెప్తున్నారో, అబద్ధాలు చెప్పిన వాళ్ళందరికీ తండ్రి ఎవరు? హలో, ఎవరు? నేను అనలేదండో, నాకు సంబంధం లేదు. ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్పారు ఈ మాట? యేసు ప్రభువే చెప్పారు.
అరే మీరు అబద్ధాలు ఆడుతున్నారు కదా, ఆది నుండి వాడు అబద్ధికుడేరా. అవ్వమ్మతో స్టార్ట్ చేసాడు మోసం చేయడం, వాడు అబద్ధం ఆడటం. ఉత్తినే ఏమీ అవ్వదు, తినే ఏం కాదు, వెళ్ళు. అబద్ధాలు ఆడుతూనే ఉంటాడు. దేవుడి సన్నిధి కదా, పర్లేదులే ఈరోజు ఎగ్గొట్టి ఏం కావు, ఒక రోజు మానేసినంత మాత్రం నీకేం అయిపోదులే, ఆశీర్వాదం ఏం కోల్పోవులే, ఉండిపో. చాలామంది అలాగే ఉండిపోయారుగా, ఇంటి దగ్గర ఉండిపో. అబద్ధాలు. దేవుడి సన్నిధి ఎందుకు రాలేదంటే అబద్ధాలు. ఎవరి కుమార్తెవు నువ్వు? ఎవరి కుమార్తెవు? సాతాను కుమార్తె. ఎవరి కుమారుడువు? సాతాను కుమారుడు. చూసారా దేవుడు ఎలా చెప్తున్నాడో అబద్ధములు ఆడేవారి కోసం. ఈరోజు మనం ఏ పరిస్థితిలో ఉన్నాం? అబద్ధాలు ఆడుతున్నావా? అయితే దేవునికి అసహ్యం అది. అబద్ధాలు ఆడే నువ్వంటే దేవునికి అసహ్యం కాదు, ఆ అబద్ధాలంటే దేవునికి అసహ్యం. నువ్వు ఈరోజు అబద్ధం ఆడ మరి పాస్టర్ గారు, మరి నేను పరలోకి వెళ్ళడానికి అర్హత లేదంటారా? అయితే నువ్వు అర్హత పొందుకోవాలంటే ఒక పని చేయాలి. ఏం చేయాలి? దేవుని సన్నిధిలో యేసు ప్రభు దగ్గర, ప్రభువా నేను అబద్ధాలకి బానిసైపోయాను, ప్రతి దానికి అబద్ధం చెప్తున్నానయ్యా, అబద్ధాలకు జనకుడు అయినా ఆ జనకుడు కన్నా ఎక్కువ అబద్ధాలు చెప్పేస్తున్నాను ప్రభువా, ప్రతి దానికి అబద్ధాలు చెప్తున్నాను, ఈ యొక్క పాపము నుంచి నన్ను విడిపించు, నీ రక్తములో నా పాపములు కడుగు, నన్ను శుద్ధి చేయనైనా, మరి అన్నడు నేను అబద్ధములు ఆడను అని ప్రభు దగ్గర నువ్వు మొరపెట్టినట్లయితే, ప్రభు దగ్గర నువ్వు ప్రార్థించినట్లయితే దేవుడు ఖచ్చితంగా నిన్ను క్షమిస్తాడు. మరి పేదరు అబద్ధం ఆడలేదా అండి? హలో, పేదరు అబద్ధం ఆడే లేదా? పేదరు ఏకంగా యేసు ప్రభు ఎవరో తెలియదని చెప్పేశాడు. ఎన్నిసార్లు? 3 సార్లు. అక్కడ ఒక పనమ్మాయి ఉంటే వచ్చి, నువ్వు యేసుతో కూడా ఉన్న వ్యక్తివే కదా అంటే, ఏం మాట్లాడుతున్నావు, యేసు ప్రభు ఎవడో నాకేం తెలుసు, నాకేం తెలియదు అన్నాడు. తర్వాత ఇంకో వ్యక్తి వచ్చి అంటున్నాడు అక్కడ, నువ్వు కూడా యేసు ప్రభుతో ఉన్న వ్యక్తే కదా, నీ మాటలు అలాగే ఉన్నాయి, నీ స్వరూపం అలాగే ఉంది. లేదు యేసు ప్రభు ఎవడో నాకు నా మీద 3 సార్లు అబద్ధం ఆడేశాడు. మరి దేవుడు ఏమనలేదేమి పేతుడిని? ఎందుకో తెలుసా? పేతురు తన ఇంటికి వెళ్ళి మోకాళ్ళ మీద పడి కన్నీరు కాచి, ప్రభువా నన్ను క్షమించు, నువ్వు అంటే ఎవరో ఎరగనని ముమ్మారు నేను అబద్ధాలు చెప్పాను నాయన, నన్ను క్షమించు, ఇంకెన్నడూ నేను అబద్ధాలు చెప్పడానికి వీలు లేదు. తన పాపమును పేతురు ఏం చేశాడు? ఒప్పుకున్నాడు, దేవుని దగ్గర నుంచి కనికరము పొందుకున్నాడు. కయ్యనికి దేవుడు అవకాశం ఇచ్చాడు. నీ తమ్ముడు ఏమయ్యాడయ్యా అంటే, ఒప్పుకోవచ్చు కదా, అయ్యా నేను అసూయతో నా తమ్ముడిని చంపేశానయ్యా, నన్ను క్షమించంటే కయ్యను బ్రతుకు వేరేలా ఉండేదేమో. గెహజీకి అడిగినప్పుడు, గెహజీ నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పుడు గెహజీ ఒప్పుకొని ఉంటే, అయ్యా నేను ఆ డబ్బుకు ఆశపడి ఆయన వెనక్కి వెళ్ళిపోయినాయ్యా, నన్ను క్షమించంటే గెహజీ జీవితం వేరేలాగా ఉండేమో. ఈరోజు ఎలీషా కోసం మాట్లాడుకున్నట్టే గెహజీ కోసం కూడా దేవుని పక్షంలో అన్ని అద్భుతాలు చేశాడని గెహజీ కోసం మనం మాట్లాడుకుందామేమో. కానీ కారణం ఏంటో తెలుసా? ఎందుకు వారి జీవితాలు తలకిందులైపోయాయి తెలుసా? దేవుని సన్నిధిలో వారి బ్రతుకును ఒప్పుకోలేదు, వారు తప్పును ఒప్పుకోలేదు దేవుని సన్నిధిలో. అందుకే వారు ఏమయ్యారు? వారి జీవితాలు నాశనం అయిపోయాయి. తప్పును ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు ప్రపంచాన్ని తలకిందులు చేసేవాడిగా అయిపోయాడు పేతురు. తప్పులు ఒప్పుకోలేని వాడు ఏమయ్యాడు? వారి జీవితాలు నాశనం చేసుకున్నారు. ఈరోజు అడుగుతున్నాను, దేవునికి అసహ్యమైనది ఈ యొక్క అబద్ధములు చెప్పుట, ఈ అబద్ధములు ఆడడం. మరి ఒకవేళ మనలో ఉన్నట్లయితే ప్రభు సన్నిధిలో ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నావు నువ్వు? మరి దేవుడు క్షమించగలడా? చివరికి ఒక మాట, కీర్తన గ్రంథము 120వ అధ్యాయము 2వ వచనం. కీర్తన గ్రంథము 120వ అధ్యాయము 2వ వచనం. యెహోవా అబద్ధములాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపిపో. అక్కడ భక్తుడండి దేవుడికి మొరపెడుతూ దేవుని సన్నిధిలో చేస్తున్న ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభువా అబద్ధములాడే పెదవుల నుండి, మోసకరమైన మాటల నుంచి నన్ను విడిపించు. మరి దేవుడిని అడిగితే క్షమిస్తాడా అండి? ఎస్, ఖచ్చితంగా దేవుడు క్షమిస్తాడు. దేవుడు తన భక్తుల్ని క్షమించాడు. ఎప్పుడు? వారు ఒప్పుకొనినప్పుడు. ఎప్పుడు? ఒప్పుకొనినప్పుడా కప్పుకున్నప్పుడా?
ఒప్పుకోండి. కొంతమంది ప్రభా అబద్ధం ఎందుకు అడిగా నీకు తెలుసు కదా ప్రభా, నువ్వు ఒప్పుకోవడానికి వీలు లేదు. దేవుడికి తెలీదా? కొంతమంది చాలా తెలివిగా ప్రార్థన చేస్తారు, ప్రభా ఆ అబద్ధం ఏ సందర్భంలో మాట్లాడో నీకు బాగా తెలుసు కదా నాయన. అబ్బా దేవుడికి బాగా తెలుసా? ఎందు నిమిత్తం అబద్ధం చెప్పానో నీకు తెలుసు కదా ప్రభా, అబద్ధం ఆడాల్సి వచ్చింది. ఎందుకు దేవుని దగ్గర కూడా తప్పును ఒప్పుకోకుండా కప్పుకునే ప్రయత్నం చేస్తాం? ఇప్పుడు ఏదో అబద్ధం ఆడావు, ప్రభు సన్నిధికి వచ్చి ఒప్పుకోవచ్చుగా, ప్రభా అబద్ధం ఆడిస్తాను నేను, దయచేసి నన్ను క్షమించి, ఒప్పుకోవచ్చుగా. ఎందుకు ఆడానో నీకు తెలియదా ప్రభా? అవునా? దయచేసి గమనించండి, మనలో ఏ ఒక్కరు కూడా ఆ విధంగా ఉండడానికి వీలు లేదు. నీ ఇంటి వాడి దగ్గర నువ్వు అబద్ధాలు ఆడవలసిన పనేటి? నీ ఇంటి వాడి దగ్గర, నీ భర్త దగ్గర, నీ భార్య దగ్గర అబద్ధాలు ఆడవలసిన పనేటి? నీ సంఘములోనే ఏ సంఘానికి వస్తున్నావో ఆ సంఘము దగ్గర నువ్వు అబద్ధాలు ఆడవలసిన పని ఏమిటి? ఏ సేవకుడు నీ కొరకు ప్రార్థన చేస్తున్నాడో, ఏ సేవకుడు నీ కొరకు కన్నీరు కారుస్తున్నాడో, ఏ సేవకుడు నిన్ను పట్టించుకుంటున్నాడు, నీ పక్షాన ఉండి నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు, ఆ సేవకుడి దగ్గర అబద్ధములు ఆడవలసిన పనేటి వచ్చింది? ఎందుకు అంత దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోతున్నావు? నువ్వు యథార్థంగా ఉంటే దేవుడు నిన్ను దీవించడా, ఆశీర్వదించడా? ఒకసారి ఆలోచించు. అబద్ధములాడి రిలేషన్షిప్స్ని తెంచుకోకండి. అబద్ధములాడి మరొక జీవితంలో చిచ్చు పెట్టకండి. ఈరోజు నువ్వు ఇతరులకి ఏదైతే చేస్తావో ఏదో ఒకరోజు అది నీ మీదకి తప్పకుండా వస్తుంది. ఏ అబద్ధముతో ఒక కుటుంబాన్ని నాశనం చేస్తావో అదే అబద్ధము నీ కుటుంబాన్ని నాశనం చేస్తుంది. జాగ్రత్త. ఏ అబద్ధమాడి ఇద్దరు వ్యక్తుల మధ్య చిచ్చు పెడుతున్నావో అదే విధంగా నీ జీవితంలో కూడా చిచ్చు పెట్టేవాడు వస్తాడు. జాగ్రత్త. ఏమి విత్తుదువో ఆ పంటే కోస్తావు. వేరే పంట కొయ్యలేవు. నువ్వు ఏ విత్తనం వేస్తావో ఆ పంటే వస్తుంది. ఈరోజు నువ్వు ఏం విత్తుతావో ఆ పంటే కోస్తావు. మీ పిల్లలకి తెలుస్తుందేమో, మా అమ్మ భలేగా అబద్ధాలు ఆడుతుందిరా అని, మా నాన్న భలేగా అబద్ధాలు ఆడుతాడు అని. నీ పిల్లలు అదే చేస్తారు నీకు. జాగ్రత్త. తల్లిదండ్రులుగా ఉంటున్న వారు మరి ప్రత్యేకంగా మీరు బహు జాగ్రత్తగా ప్రభు సన్నిధిలో ఉండాలి. కాబట్టి ఈరోజు ప్రభు సన్నిధిలో ఒకవేళ మనలో ఎవరైనా ఈ విధంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా ప్రభువుని అడగాలి, ప్రభువా ఈ అబద్ధములాడే పెదవుల నుంచి నన్ను విడిపించు, నేను అబద్ధాలు ఆడకుండా నా మనసును మార్చండి నాయన, నూతనమైన హృదయం నాకు అనుగ్రహించు అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దామా? ప్రతి ఒక్కరు మోకరిద్దాం, ప్రభు సన్నిధిలో అడుగుతామా? పశ్చాత్తాపడి ప్రభు సన్నిధిలో ఒప్పుకుందామా? ఈ రోజున మన అందరితో కూడా దేవుడు మాట్లాడాడు. ఏదో ఒక విషయంలో మనం అందరం కూడా తప్పిపోతున్నాం. ఏదో ఒక విషయంలో మనం అందరము కూడా అబద్ధాలు ఆడుతున్నాం. ఏదో ఒక విషయంలో మనం ఏం చేస్తున్నాం? ప్రభు సన్నిధిలో అపరాధులుగా నిలవబడుతున్నాం.